వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనం 14 ప్రాబ్లమ్స్ చూసాం కదండి. ప్రాబ్లం నెంబర్ 15. ఏమి ఇచ్చారు? 1² + 1 ఇచ్చారు. దీన్ని మనం ఏమనుకుంటామండి? nth టర్మ్ అనుకుంటాం. p ఆఫ్ n అనేసి అనుకుంటాం. దీన్ని nth టర్మ్ కనుక్కోమన్నారు కాబట్టి లెట్ హియర్ nth టర్మ్ ఈజ్ 1² + 2² + 3² and so on plus n² is equal 10 into n plus 1 2n plus 1/6. ఇది దీని యొక్క nth టర్మ్ యొక్క ఫార్ములా ఇదండి. n into n plus 1 into 2n plus 1/6. లెట్ దీన్ని మనం ఏమనుకుంటాం? p ఆఫ్ n బి ద గివెన్ స్టేట్మెంట్. గివెన్ స్టేట్మెంట్ మనం ఏమనుకుంటున్నాం? p ఆఫ్ given statement p of n. Therefore p of n is equal 1² + 1² + 2² plus 1² plus 2² plus 3² and so on n into n plus 1 2n plus 1/6 is equal మనకి ఇచ్చినది ఏంటండి? n into n plus 1 whole square into n plus 2/12. ఇప్పుడు ఏం చేస్తామండి? ఫర్ n ఈజ్ ఈక్వల్ 1 అనేసి సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఏంటి? 1². ఇప్పుడు RHS ఈజ్ ఈక్వల్ 1 into 1 plus 1 whole square plus 1 plus 2/6. 1 into 1 plus 1 అంటే 2² into 3/6. ఇదేమవుతుంది? 4 into 2² అంటే 4 3/ ఇక్కడ 12 కదండి, సారీ 12 ఇది 12. 4 into 12 12 12 1. Therefore LHS is equal to ఏమవుతుంది? RHS. Therefore P of 1 is true for n is equal to 1. ఏమవుతుందంటే n is equal 1 అనుకున్నాము. n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాను. P of 1 అనేది ట్రూ అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ లెట్ us assume that it is true for n is equal to k. P of k is equal 1² plus 1² plus 2² 1² plus 2² plus 3² and so on k into k plus 1 2k plus 1/6 is equal k into k plus 1 whole square k plus 2/12. దీన్ని ఏమనుకుంటున్నాం? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k plus 1. ఇప్పుడు k ప్లేస్లో k plus 1 n ప్లేస్లో k plus 1 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. p ఆఫ్ k plus 1 ఈజ్ ఈక్వల్ k plus 1 into k plus 1 plus 1 whole square into k plus 1 plus 2 divided by ఎంత? 12. ఇక్కడ ఉంది కదండి, k ప్లేస్లో k plus 1 కదా. k అంటే k plus 1 k plus 1 plus 1 whole square k plus 1 plus 2 is equal to k plus 1 into 1 plus 1 ఎంత? 2 whole square k plus 3 divided by 12. ఇప్పుడు మనం ఇది అండి కదా చూపించాల్సింది మనము ఇది. ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. కన్సిడర్ p ఆఫ్ k plus 1 ఈజ్ ఈక్వల్ 1² plus 1² plus 2² 1² plus 2² plus 3² and so on. ఇప్పుడు k plus 1 కాబట్టి ఫస్ట్ k వాల్యూ రాసుకుంటున్నాం. k into k plus 1 k 2k plus 1/6. దాని యొక్క నెక్స్ట్ k plus 1 కాబట్టి k plus 1 into k plus 1 plus 1 2 into k plus 1 plus 1/6. దీన్ని ఏం సాల్వ్ చేస్తాం? ఇదంతా ఏమవుతుందండి మనకు? p ఆఫ్ k ప్లస్ నెక్స్ట్ k మిగిలింది k plus 1 k plus 2 2k plus 3 అవుతుంది. 2 1s 2 2 plus 1 3 డివైడెడ్ బై 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారమే కదండి, ఈక్వేషన్ నెంబర్ 1. దేర్ఫోర్ p ఆఫ్ k అంటే ఏంటిది? p ఆఫ్ k అంటే ఏమవుతుందండి? p ఆఫ్ k ఏమి ఇచ్చారు మనకి?
k into k plus 1 whole square k plus 2 by 12. నెక్స్ట్ మనకేంటి k plus 1 కదా, అదే k plus 1 into k plus 2 2k plus 3 by 6 2k plus 6. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఏం చేస్తున్నామండి, ఇందులో వచ్చి k plus 1 k plus 2 కామన్ తీయొచ్చు కదా, k plus 1 ఇంటూ k plus 2ని కామన్ తీస్తున్నాం అంటే ఇక్కడ ఒక k ఉంటుంది, ఇక్కడ ఒక k plus 1 ఉంటుంది, ఇక్కడ డివైడెడ్ బై 12 ప్లస్ ఇక్కడ 2k plus 3 by 6 ఉంటుంది. దేర్ఫోర్ k plus 1 ఇంటూ k plus 2, ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసుకోవచ్చు కదా, 12 k ఇంటూ k plus 1 ప్లస్ 2 ఇంటూ 2k plus 3, ఇక్కడ 6 2s కాబట్టి 2. దేర్ఫోర్ k plus 1 ఇంటూ k plus 2, దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే k ఇంటూ k k స్క్వేర్ ప్లస్ k ప్లస్ 4k ప్లస్ 6 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ k plus 1 ఇంటూ k plus 2 k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 by 12. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఫ్యాక్టర్స్ చేయాలి కదా, k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 6. k కామన్ తీస్తే k ప్లస్ 2, ఇందులో నుంచి 2 కామన్ తీస్తే k ప్లస్ 2 అంటే k ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 3 కామన్ తీస్తే k ప్లస్ 3. ఈ వాల్యూని ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2, దీని యొక్క మొత్తం వాల్యూ ఏమనుకున్నాం, k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 బై 12. ఇక్కడ 2 k's ఉన్నాయి, k ప్లస్ 2 ఉన్నాయి కాబట్టి k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 స్క్వేర్ k ప్లస్ 3 బై 12. మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం కనుక్కోవాల్సింది ఇదే కదా. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ ట్రూ ఫర్ n is equal k plus 1 according to mathematical induction. According to mathematical induction for given statement is true for all n belongs to n. Please subscribe my channel. Thank you all.